నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ గారి అద్భుతాన్ని చూద్దాం. ముంబైకి చెందిన జయేషు సేధియా గారి అనుభవం ఇది. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్తో నా ప్రయాణం చాలా సందేహాలతో ప్రారంభమైంది. నాకు అప్పటికే ఒక గురువు ఉన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో నేను మరొకరిని ఎవరినైనా అంగీకరించగలనా అని నా మనసు నిరంతరం ప్రశ్నించింది. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్పై నా విశ్వాసం మొదట్లో చాలా బలహీనంగా ఉంది. ఇంకా నా తెలివితేటలు ప్రతీదీ సవాలు చేస్తూనే ఉన్నాయి. ఈ ప్రయాణంలో నడుస్తున్నప్పుడు కూడా నా మనసు చాలా చురుకుగా ఆలోచనలు, తీర్పులు మరియు అంతర్గత సంఘర్షణలతో నిండిపోయింది. నమ్మకం నాకు అంత తేలికగా కలగలేదు. అయినప్పటికీ నేను శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ యొక్క దయను పొందడం కొనసాగించినప్పుడు నాలో ఒక సూక్ష్మమైన ఇంకా లోతైన పరివర్తన నెమ్మదిగా ప్రారంభమైంది. క్రమంగా ఆలోచనల స్థిరమైన ప్రవాహం తగ్గడం ప్రారంభించింది. చంచలమైన మనసు అప్రయత్నంగా నిశ్శబ్దంలో స్థిరపడటం ప్రారంభించింది. శ్రీ భగవాన్ యొక్క ముక్తి మోక్ష తరగతులు నా ప్రయాణాన్ని చాలాసార్లు వేగవంతం చేశాయి. బోధనలు, నా అంతర్గత నమూనాలు, ప్రతిచర్యలు మరియు తీర్పుల గురించి లోతుగా తెలుసుకోవడంలో నాకు సహాయపడింది. ముక్తి మోక్ష తరగతుల సమయంలో నేను సహజంగా నిశ్శబ్దంలోకి జారిపోతాను. ఈ నిశ్శబ్దం అప్రయత్నంగా పుడుతుంది మరియు దానితో పాటు లోతైన స్పష్టత, శాంతి మరియు నిశ్చలతను తెస్తుంది. ఈరోజు నేను సంబంధాలలో తలెత్తే బాధలను గమనించగలుగుతున్నాను. వాటిని అణచివేయడానికి లేదా తెలియకుండానే ప్రతిస్పందించడానికి బదులుగా నేను వాటిని స్పష్టంగా చూడగలుగుతున్నాను. వారితో ఉండగలుగుతున్నాను మరియు సహజంగా నయం చేయగలుగుతున్నాను. చాలాసార్లు ఎటువంటి బాధ లేదు. పరిస్థితులు ఇకపై నాలో సుదీర్ఘమైన భావోద్వేగ క్యారీ ఓవర్ను వదిలివేయవు. గాయం యొక్క తీవ్రత మరియు వ్యవధి బాగా తగ్గాయి. ఈ అంతర్గత పరివర్తనతో పాటు నా ఆర్థిక జీవితంలో స్థిరమైన వృద్ధిని కూడా నేను చూశాను. భయము మరియు అభద్రతలు కనీస స్థాయికి తగ్గాయి. ఇప్పుడు నాలో లోతైన కృతజ్ఞతాభావం ఉంది మరియు నేను ఆర్థిక భద్రత మరియు స్థిరత్వం యొక్క అనుభూతిని నిజంగా అనుభవిస్తున్నాను. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్పై నా విశ్వాసం చాలా రెట్లు పెరిగింది. సందేహము మరియు ప్రశ్నించడంతో ప్రారంభమైనది ఇప్పుడు లోతైన విశ్వాసము, లొంగిపోవడము మరియు అంతర్గత జ్ఞానంగా రూపాంతరం చెందింది. ఈ ప్రయాణం ప్రశ్నించడం నుండి నిశ్శబ్దం వరకు, భయం నుండి అవగాహన వరకు మరియు సంఘర్షణ నుండి స్పష్టత వరకు శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ యొక్క అపరిమితమైన దయ మరియు దయతో కూడిన మార్గదర్శకత్వం ద్వారా పూర్తిగా నిండిపోవడం నేను స్పష్టంగా చూస్తున్నాను. నేడు నిర్ణయాలు స్పష్టత మరియు అంతర్గత నిశ్చలత నుండి ఉత్పన్నమవుతున్నాయి. ఈ అందమైన ప్రయాణం, పరివర్తన మరియు ఎదుగుదల కోసం శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ యొక్క దివ్యమైన పాదపద్మాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.